షాద్నగర్ మండలంలోని వెలికట్ట శివార్లో దుర్గా స్టీల్ అనే ఒక కంపెనీ కలదు. దీనికి ఓనర్ రాజ్ కుమార్. తన స్టీల్ కంపెనీలో కమల్ కిషోర్ వర్మ అనే వ్యక్తి పనిచేస్తాడు. ఎవరైతే కమల్ కిషోర్ వర్మ అంటే రెగ్యులర్గా అంటే మెయింటెనెన్స్ మొత్తం ఆయన చూస్తాడు. ఆ 3 నాడు సాయంత్రం ఆ బీరువాలో చెస్ట్లో ఒక 7.5 lakhs పెట్టి తాళం వేసి కీ తీసుకెళ్ళి రాజ్ కుమార్కి ఇవ్వడం జరుగుతుంది. 4 నాడు ఉదయం వెళ్ళి చూసేటప్పటికి డబ్బులు లేవని చెప్పి ఈ మేనేజర్ ఓనర్ గ్రూప్ రాజ్ కుమార్ చెప్పగా రాజ్ కుమార్ వచ్చి మనకు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది 4వ తేదీ నాడు 9 గంటలకు మనకు ఫిర్యాదు రాగా దానిపై కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ గారు, డిఐ గారు, అలాగే ఎస్ఐ గారు టీం అంతా కలిసి ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎవరైతే ఈ మేనేజర్ కమల్ కిషోర్ వర్మ ఉన్నాడో అతనిపైన అనుమానాలు ఎక్కువ వచ్చేటప్పటికీ ఉన్న ఎవిడెన్స్ బేస్ చేసుకొని అతను అదుపులో తీసుకొని విచారించాక అతడే ఈ నేర విషయంలో పెట్టుకోవడం జరుగుతుంది. అతని వద్ద నుంచి దాదాపు ఈ 7.5 lakh రూపీస్ నెట్ క్యాష్ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నేరాన్ని తను ఒప్పుకోవడం జరుగుతుంది. దాన్ని పే చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి ఈరోజు కోర్టు పంపడం జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో అంటే ముఖ్య పాత్ర పోషించిన ఇన్స్పెక్టర్ గారిని, అదేవిధంగా డిఐ గారిని, ఎస్ఐ గారిని, అదేవిధంగా స్టాఫ్ శివారెడ్డి, తర్వాత రవీందర్, మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు, సంతోష్ వీళ్ళందరూ కూడా మంచి పని చేశారని చెప్పి డీసీపీ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు అప్రిషియేషన్ చేయడం జరిగింది వీళ్ళందరినీ. అదేవిధంగా వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇట్లాంటి క్రైమ్ అయినప్పుడు క్రైమ్ టీం చాలా అందుబాటులో ఉండి కేసులు త్వరితగతిన డిటెక్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం.